హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో రీసెంట్గా మనం అమెజాన్ వీక్లీ పే అని ఒక వీడియో చేశాము. దానికైతే కొంతమంది కామెంట్లు పెట్టారు. సో ఆ వీడియో చేసి ఇక్కడికి వచ్చారంటే అస్సామే అని కొంతమంది వీడియో పెట్టి ఆ కామెంట్లు పెట్టారు. చెబుతున్నా బ్రదర్, సో ఆ వీడియో చూసి అయితే ఇక్కడికి వచ్చారంటే నిజంగా అందరూ అస్సామే, నేను కాదని చెప్పట్లేదు. అసలు మనకు అంత పేమెంట్ రావడానికి రీజన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ట్యాక్స్ ఇయర్ స్టార్ట్ అయింది అనమాట. ట్యాక్స్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నాదైతే ఫస్ట్ పేమెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 12,000 పౌండ్స్కి ట్యాక్స్ ఫ్రీ అనమాట. కాబట్టి మనకి మోర్ దెన్ 12,000 కనుక అయ్యి ఉంటే మనకి ట్యాక్స్ కట్ అయ్యేది. సో ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ కాబట్టి ఫస్ట్ నా ఎన్ఐ జాబ్ కాబట్టి నాకైతే పేమెంట్ కట్ అవ్వలేదు. అది ఫ్యూచర్లో 12,000 అబోవ్ అయిన తర్వాత నాకు కట్ అవుతాయి. సో ఇంకోటి ఏంటి అంటే మాకు అంత పేమెంట్ వచ్చింది అని కొంతమంది పెట్టారు. అది ఏదైనా కానీ మీరు వర్క్ చేసే లొకేషన్ బట్టి ఉండిద్ది. ఇప్పుడు నేను అమెజాన్లో చేస్తున్నా, పర్ అవర్ 15 పౌండ్స్ ఏమో ఇస్తారు. గ్లాంబియాలో వర్క్ చేస్తా, 14 పౌండ్లు ఏమో ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు కేర్ వర్కర్లు కానీ ఇంకోది ఇక్కడ సెక్యూరిటీ కానీ ఎక్కడెక్కడ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే దాన్ని బట్టే వేజెస్ ఉంటాయి అనమాట. అది ఆర్గనైజేషన్ బట్టి ఉంటుంది. సో మాకు కూడా అంత పేమెంట్ రావట్లేదు అంటే అది మీ ఆర్గనైజేషన్ బ్రదర్. సో అంతేకాని అందరికీ సేమ్ పేమెంట్ వస్తుందని అయితే నేను చెప్పలేను. సో ఇంకా కొంతమంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే, అన్న మాకు జాబ్స్ ఇంకా చిక్కట్లేదు. అసలుకి అమెజాన్ జాబ్స్ అనేది మేము ఎంత స్ట్రగుల్ చేసామో మాకు తెలుసు. కంటిన్యూగా 25 డేస్ ఉన్నాము. అంత ఈజీగా అయితే జాబ్స్ ఏమి రావట్లేదు బ్రదర్. సో అదేవిధంగా ఇంకా మీకు ఏదైనా ఎటువంటి దానికి సంబంధించిన వీడియోలు చాలామంది అన్న అమెజాన్ ఎట్లా అప్లై చేయాలో లింకులు లేవన్నా అని అంటున్నారు. ఆ లింక్స్ కూడా నేనైతే మొత్తం నా వీడియోస్లో ఉంటాయి. ఇంకా దాని గురించి అయితే ఒక ఫుల్ వీడియో ప్రాసెస్ మొత్తం క్లియర్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.